శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ ఇదే విఖనసేన్ నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతకే. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ విష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠే సంవత్సరాణం మధ్యే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ. భక్తులందరూ కూడా ముందుగా మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ నక్షత్రము, మీ రాశి, అలాగే మీ పేరును స్మరించుకోండి. మీ కుటుంబ సభ్యుల పేరును స్మరించుకుని స్వామివారిని మనసులో ప్రార్థన చేసుకోండి. గోత్రోద్భవస్య నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీనివాస కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య అనుకూల్య సిద్ధ్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం శ్రీ వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త మార్గేణ కళ్యాణోత్సవం అహం
ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. వెంకటాద్రికి సమానమైనటువంటి మరో క్షేత్రం ఈ బ్రహ్మాండములోనే లేదు. వెంకటేశ్వర స్వామికి సాటి రాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేడు, ఇక మీద కూడా ఉండడు. కలియుగ వైకుంఠంగా భాసిల్లే శ్రీ వెంకటాద్రిపై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి అవతరించి నిత్యము కూడా భక్తులమైనటువంటి మనందరికీ దర్శనమిస్తూ తరింపజేస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ విగ్రహమూర్తిని ఒక్క క్షణకాలమైనా దర్శించుకుని తరించటానికి వేల కొలది భక్తులంతా కూడా నిత్యము ఈ క్షేత్రానికి యాత్ర చేస్తూ ఉంటారు. పలికే ప్రత్యక్ష దైవము, కోరిన వరాలరాయుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి వెలసినటువంటి ఈ క్షేత్రములో స్వామి దివ్య మంగళ విగ్రహము అదిగో చూడండి. స్వామి పుష్కరిణి పవిత్ర తీర్థాలు, స్వామికి అతివైభవంగా జరిగే నిత్య కైంకర్యాలు, కళ్యాణోత్సవాన్ని కూడా కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. సభక్తికంగా శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యం ద్వారా ఇదం బ్రహ్మపునీమహే బ్రహ్మాపనాతో. ఓం నిరుపమ గుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః. నిజ చరణ సమర్చాసక్త భక్తౌ గరక్షి నివసత్ హృదయే మే స్వాంగ్రే భక్తిన్ వితన్వన్. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రిగం స్మరామి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే. యస్యద్వ్రత భక్త్రాద్య పారిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాస్సర్గే. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. ప్రాణానాగమ్య అస్య దేవదేవస్య భగవతో నరాగణశ శ్రీగపదే పురుషోత్తమశ శ్రీభౌమనీలాసమేతశ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోకకల్యాణార్థం శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్తమార్గేణ క్రియమాణ వైవాహిక మహోత్సవ కర్మణి అద్య క్రియమాణ అంకురారోపణ బీజావాపన రక్షాబంధన అగ్నిప్రణయన మాంగళ్య పూజ ప్రధాన ప్రవేశ లాజహోమాది సర్వకర్మసో స్థండిల పరిధి పరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ సద్భిర్మహాజనై సహస పుణ్యాః కర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకర్కారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్త సుచమానశేష సరస్సరిత్సు పరిపూరితేషు అపోపి గ్రహణన్ ప్రతిపాదయిష్యే గృణోమి తతాగం సుచరగం సుసర్మా. ఇదమాపశివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్య పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. అస్మిన్ కరకే ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞియా పాశా వితతా పుత్రా తేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవ అముంచంత మృతస్వస్య. ఓం భూర్భువస్సవః వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి. వరుణాయ నమః పాద్యమర్గమాచమనీయం సమర్పయామి. వరుణాయ నమః పుణ్యపుష్పై పూజయామి. వరుణాయ నమః ధూపదీపార్థం అక్షతాన్ సమర్పయామి. వరుణాయ నమః యథాభాగం గుడోపహార నివేదయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. సవర్ణపుష్పతాంబూలం సమర్పయామి. వరుణాయ నమః భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సుప్రసన్నः భవతు. ఆదౌ నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చకేత్. ఓం ఆగ్నేయోస్మాద్యజామహే త్వవిశ్వేశదాత్వమహిదో నిజంభో వైరాజంతే సుహుతన్ని దత్తాం
प्रैषामधिसूपदानामनादिह्यामे शस्तां दनितां ददातो पद्माकारमण्डले ओं भूर्भुवस्सवः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपायनमावाहयामि तद्दक्षिणे सूत्रवतेमावाहयामि वामे जयामावाहयामि सूत्रवते जया सहित श्री विश्वक्सेनाय नमः पुष्पेनासनं परिकल्पयामि प्रणामं समर्पयामि प्रार्थनं समर्पयामि विश्वक्सेनाय नमः पाद्यमर्घ्यमाचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः पुण्यपुष्पैकूर्यामि धूपदीपार्थम् अक्षतां समर्पयामि यदा भागंगुडोपहार निवेदयामि मध्ये मध्ये पानीयं समर्पयामि सुवर्णपुष्पताम्बूलं समर्पयामि सूत्रवते जया सहित श्री विश्वक्सेनाय नमः भगवान् सर्वात्मकः सुप्रीतः सुपूर्णावरदा भवतु सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितमस्तु अस्तु प्रजापतिः प्रजापतेः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्ततामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि ददे पदं समूढमस्य पाकं सूर्ये त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत गतो व्रतानि वस्पसे इन्द्रस्य युज्जस्सका तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरा तदं तद्विप्रासो विपन्यवो जाग्रवागं सत्समिन्धते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विशृणुगाम देवाः भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गै स्तुष्टवागं शस्तनो विरविसेम देवहितं यदायुः शतमिन्नु शरदोन्ति देवा यत्राणश्चक्राजरसन्तनोनाम् पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारेरशदायुर्गन्तो अदितिर्जोरदितिरन्तरिक्षपतिर्माता सपिता सपुत्रः विश्वे देवादिति पञ्चजनादितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्वट्कुर्वेतोपव्युषं यदा वै सूर्योदयते अथ नक्षत्रं नैते यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेदत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अद्य क्रियमाण सर्वकर्मसु सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजन कर्मणि पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्रस्रवः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमाण सर्वकर्मसु सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्जन कर्मणि स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणि स्वस्ते स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणि स्वस्ते स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणि स्वस्ते वृद्ध्यास्म हव्यैर्नमसोपसद्या पित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतं जीवेम शरदः सवीराः ओं भू श्री श्रीनिवास स्वामिनः अद्य क्रियमाण सर्वकर्मसु सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजन कर्मणि अर्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यताम् अर्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यताम् अर्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यताम् वृद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आपोहिष्टामयो भुवस्तानभूर्जे ददातना महेरणाय चक्षसे योवस्तिवतमोरसत्सस्य बाधे देहनः उषधीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया यजन्वदा आपो जनगताचनः पवमानस्तवर्जनः पवित्रेण विदर्शने यः पोता सपनातमा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोदयाः पुनन्तु विश्व आगवः जातवेद पवित्रवत् पवित्रेण पुनः मा शुक्रेण देवदेद्यत् अग्नि क्रत्वा क्रतो गुम्डनो यत्ते पवित्रमक्षिषे अग्नि विततमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात्
యస్యై భక్తిస్తనువో వీతపృష్టాః తయా మదంతః సతమాద్యేషు వయగ్గశ్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మాపనాతో వాతః ప్రాణేనేశరోమయో భూః ద్యావా పృథివీ పయసా పయోభిः రతావరయజ్ఞే మాపునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వర్షిష్టైర్దేవమన్వభిः అగ్నైరక్షయే పునఃహిమా येन देवा अपनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यप्पावमानीरध्येते ऋषभिस्संवृतकं रसं सर्वगं सपोतमश्नाते स्वदितं मातरिश्वना पावमानीर्यो अध्येते ऋषभिस्संवृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरगं सर्पिर्पदोदकं पावमानी स्वस्तयनीः सुतगाहि पयस्वते ऋषभिस्संवृतो रसः ब्राह्मणे समृतकं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवै समाभृताः पावमानी स्वस्तयनीः सुतगाहि कृतश्रुतः ऋषभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहेन्द्रस्सुनीति सहमा पुनातो सोमस्वस्त्यावरणः समीक्षा यमो राजा प्रमुणाभि पुनातमा जातवेदा मोर्जयन्त्या पुनातो तच्छम्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शांति शांति शांति। प्राच्यां दिशि देवार्पितो मार्जयन्तां दक्षिणायां दिशि माता पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहपसवो मार्जयन्तां उदीच्यां दिश्यापवोषधगो वनस्पतगो मार्जयन्तां ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोदरादिरै नागेभ्यो मार्जयन्ताम् अणोरणीयान् महतो महीयान् आत्मा गुहायान् निहितोऽस्ति दन्तोः समकृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानभीषं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तातिशस्समिदः सप्तजिह्वाः। वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्गाचमनीयं समर्पयामि। वरुणाय नमः विश्वक्सेनाय नमः यथासकं यथास्थानं प्रतिष्ठापयामि शोभनार्धं क्षेमार्धं पुनयागमनाय च। వెంకటేశాయ తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశంలోని నీళ్లతో స్వామివారికి అక్కడ పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి ఆత్మానం సంప్రోక్ష్య తన మీద కూడా ఆ కలశములోని నీళ్లు చల్లుకొని అతి పవిత్రకరమైనటువంటి విశ్వక్సేనుని ఆరాధన కూడా నిర్వర్తించారు. యస్య ద్విరదవక్త్రాద్యా పారిషద్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి విష్ణు సైన్యాధిపతి అయినటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో ఆయన ఎల్లప్పుడూ కూడా అడ్డంకులన్నీ కూడా తొలగిస్తాడు అని చెప్తూ ఉన్నారు. అంటే నిత్యం గృహే దేవాయతనేవా భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇది శృతి. భగవాన్ విఖనస మహర్షుల వారు శ్రీమన్నారాయణుని ఆనత మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించారు. ప్రతిరోజు గృహములో కానీ దేవాలయములో కానీ భగవంతుడైన నారాయణుని భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఈ విధంగా ఆరాధన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవత్శాస్త్రంలో చెప్పబడింది. స్వామివారికి విధిగా కైంకర్యాలన్నీ కూడా భగవత్ శాస్త్ర విధిగా నిర్వర్తిస్తూ ఉంటారు. నిత్యార్చనలో భాగంగా స్వామివారికి మంత్రాలతో నమస్కరిస్తూ అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. స్వామివారికి భక్తితో సమర్పించేటటువంటి ఏదైనా కూడా స్వీకరిస్తాడట. అందుకని స్వామి ఏదైతే ఇప్పుడు పత్రాలను పుష్పాలను ఫలాలను జలాలను కూడా స్వామికి సమర్పణగా ఇస్తూ ఉన్నారో దీని ద్వారా
పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకమంతా కూడా ఆహారముతో కరువు కాటకలాదులు లేకుండా సమస్తమైనటువంటి జీవరాశికంతా కూడా ఆహారం అందించబడాలి అనేటువంటి సంకల్పంతో స్వామివారికి పంచపాలికలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధినికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. అదిగో చూడండి, పవిత్రమైనటువంటి కళ్యాణ విధిలో స్వామివారు సంతుష్టుడై అందరికీ కూడా మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుగాక. ఏదైతే ఉపచార విధిలో భక్తితో సమర్పిస్తామో వాటిని స్వామిని మనం ప్రియంగా చేసేటటువంటి సపరీలుగా, అంటే పదకవిత పితామహుడు అన్నమాచార్యులు వారు కూడా షోడశ కళానిధికి షోడశోపచారములు అని చెప్పి నిత్యార్చనలో షన్నో మిదతాం తపసో జహర్తాం స్వయంభురగ్నయే అమృతయే అమృతాగా ఓం భూర్భువస్వః శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి శేషాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి శేషాయ నమః పాద్యమర్గమాచమనీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పై పూజయామి ధూపదీపార్థం అక్షతాన్ సమర్పయామి యదా భాగం గుడో భార నివేదయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి సువర్ణపుష్పతాంబూలం సమర్పయామి శేషాయ నమః భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సుప్రసన్నా వరదా భవంతు. హరి ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యదితిరనర్మణః స్వస్తి పూషామసురో దదాతు న స్వస్తి ద్యామా పృథివీషు చేతునా స్వస్తగే వాయుముపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తిగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వం హసః స్వస్తి మిత్రావరణ స్వస్తి పద్ధ్యే రేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దితే కృధే స్వస్తి పందామనుచరేమ సూర్యా చంద్రమసా వివా పునర్దదతాజ్ఞతా జానతా సంగమేమహి స్వస్తిగణం తార్క్షమరిష్టనేమి మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమస్సు బృహద్యుషో నావమీవారోహేమ అంహోముచ మాంగేర సంగయంచ స్వస్త్యాత్రేయమనసా శతార్క్షం ప్రగతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంపాదే స్వభయన్నో అస్తు ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారగతాం ధ్రువం శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. కంకణ బద్ధదారులై జగత్తునంతా కూడా రక్షించేటటువంటి తత్వం స్వామివారిది. సృష్టి స్థితిలైకారంలో స్థితికారకత్వం అనేటువంటిది మహావిష్ణువుదిగా చెప్తారు. లోకాలన్నిటికీ కూడా యజమాని స్వరూపుడు ఎవరు అని చెప్పి అంటే ఆ మహావిష్ణువే. అందుకే ఆయన కుటుంబాల్లో ఉన్నటువంటి అందరూ కూడా యజమాని వైపు ఏదైతే సమస్య వస్తే చూస్తారో అదేవిధంగా విశ్వంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ కూడా యజమాని స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను మనం ప్రార్థిస్తే సకలమైనటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తాడు. అందుకే వైకుంఠ నాయకుడైనటువంటి శ్రీనివాస స్వామిని విధిగా మనం ఆపద ముక్కులవాడ అనాథరక్షక అని చెప్పి గోవిందా అని చెప్పి స్వామివారిని ఆర్తితో మనం ప్రార్థిస్తాం. దీని ద్వారా స్వామి సకలమైనటువంటి కోరికలన్నింటినీ కూడా నెరవేర్చటమే కాక సకలమైనటువంటి శుభాలన్నింటినీ కూడా అందిస్తాడు అనేటువంటిది కూడా చెప్తూ ఉంటారు. అదిగో స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని మనం సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేతనే విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఈ రక్షాబంధన సూత్రం. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అనంటే విశ్వక్సేనుల వారి యొక్క భార్య అయినటువంటి సూత్రవతీదేవి. ఎవరైతే విజయాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో సంకల్పం తీసుకుంటామో ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అందుకే స్వామివారికి ఈ దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. శ్రీనివాసుని సేవా కైంకర్యాల్లో కూడా నిమగ్నులయ్యారంట యోగులంతా కూడా. వాళ్ళంతా తన్మయత్వం పొందుతూ వెంకటాచలంపై పుష్పవర్షం కూడా
కురిపించారట. దేవదుందుభులు మోగుతూ ఉంటే సువిశాల సూర్యమండలం వంటి బంగారు విమానంలో శ్రీనివాసస్వామి ప్రత్యక్షమయ్యారట. ఆ దేవదేవుని బ్రహ్మాది దేవతలంతా కూడా వసువులు సేవిస్తూ ఉన్నారు. ఆయన ఎవరయ్యా అంటే ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, దీనజన మందారుడు శ్రీనివాసస్వామి పుష్కరిణీ తీరములో బంగారు విమానములో కోటి సూర్యకాంతులతో కూడా ప్రత్యక్షమయ్యారట. ఆవిర్బభూవ అత్రాంగ మహోజ్వలాంగ శ్రియాయుతో శ్రీ వృషభాద్రినాథ ప్రసన్నమూర్తి జగదేశబంధు ప్రసన్నధామాథ జగన్నివాస. స్వామి యొక్క నామాల్ని మనం కీర్తిస్తూ ఉంటాం, గోవిందనామాలను కూడా మనం కీర్తిస్తూ ఉంటాం. దీని ద్వారా సకలమైనటువంటి అదుగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ దీక్షాకంకణ ధారణ వల్ల స్వామి సమస్తమైనటువంటి లోకాన్నంతా కూడా రక్షించుగాక. భగవద్వైశిష్ట్యము అనేటువంటిది కూడా చెప్పబడింది. అంటే పరమదైవంగా మహావిష్ణువుని భావించి రెండు విధాలుగా ఆరాధిస్తారట. ఒకటి నిష్కల రూపము అనేటువంటిది, నిరాకార రూపములో సర్వవ్యాపిగా ఉండేటటువంటి నారాయణ్ణి ఆరాధించటము, అది నిష్కలారాధన అని చెప్పబడింది. సకల రూపం అంటే అదుగో అర్చారూపములో సకల కళ్యాణ గుణాలు కలిగి చక్కటి రూపంతో తేజోమయంగా విరాజిల్లేటటువంటి నారాయణ్ణి ఆరాధించటం. అందుకే భగవంతుణ్ణి మూడు విధాలుగా కూడా ఆరాధించి దర్శిస్తారట. మానస పూజ అని చెప్తారు. ధ్యానం ద్వారా భగవత్ సాక్షాత్కారం పొందటము అనేటువంటిది. వాచికము అంటే వేదమంత్రాలు ప్రార్థనలు చేయటం. కాయికము అంటే అది కూడా రెండు విధాలుగా అగ్ని ద్వారా ఆరాధన చేయటం, అలాగే శిలారూపంలో ఆరాధన చేయటం కూడా సమూర్త్యార్చన అని చెప్పబడింది. ఈ విగ్రహారాధనే అన్నిటికంటే కూడా ఉత్తమమైనదిగా కూడా శాస్త్రాలలో చెప్పబడింది. కైంకర్యము శాస్త్రము ద్వారా తెలియచెప్పబడినటువంటి విధానంలో భగవంతునికి ప్రియమైనటువంటి పని చేయటం అన్నమాట. అంటే కింకరులు అంటే తమ నాయకులు చెప్పినటువంటి పనిని ఎటువంటి తడబాటు సందేహం లేకుండా ఒక సైనికుల్లాగా పనిచేయటము అనేటువంటిది కూడా చెప్తారు. ఆజ్ఞ అనుజ్ఞ అనేటువంటిది వేదాల్లో చెప్పబడినటువంటి శౌచ మానసిక మరియు శారీరక పరిశుభ్రత ఆచమనం. అదిగో చూడండి దీక్షా కంకణ ధారణ. మన మహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని మనం సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే సాన్నిధ్యం కురు మే చిత్తే విష్ణువక్షస్థలస్థితే భగవద్దక్షిణే పార్శ్వే శ్రియం దేవీ సహస్థితాం ఈశ్వరీం సర్వభూతానాం జననీం సర్వదేహినాం. నిత్యానపాయిని అయినటువంటి ఆ మహాలక్ష్మీదేవికి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ జరిపి భూమహాలక్ష్మికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ జరుపుతూ ఉన్నారు. ఆ పూజాదికలను కూడా మనం చూస్తూ ఉన్నాం. వరాహస్వామి యొక్క అంకసీమపై అలరారుతూ వచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా దర్శనమిచ్చి వారు కోరినటువంటి కోరికలన్నింటినీ కూడా స్వామివారికి నివేదిస్తూ ఉంటుంది. అంటే వరాహస్వామి సమస్తమైనటువంటి తిరుమలలో మనం చూస్తూ ఉన్నాం. ఆ స్వామి సకలమైనటువంటి ముందుగా స్వామిని దర్శించే ముందర మనం వరాహస్వామి యొక్క దర్శనాన్ని నిర్వర్తించుకుంటాం. ఆ దర్శనాదుల ద్వారా స్వామి సకలమైనటువంటి వరాహ మూర్తిగా మనకు దర్శనమిస్తారు. వరాహ రూపాన్ని కూడా అదిగో చూడండి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ జరుపుతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సహనానికి మాతృమూర్తిగా కూడా భూమాతను కూడా మనం స్మరిస్తూ ఉంటాం. ఆ అమ్మ స్వామికి అంకసీమపై అలరారుతూ ఉంటుంది. ఆ ఘట్టాన్ని కూడా ఇప్పుడే మనం దీక్షా కంకణ ధారణ జరిపి ఆ తదుపరి అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించుకుంటూ ఉన్నారు. వైష్ణవ సాంప్రదాయములో సకల జగన్నియామకమూర్తి అయినటువంటి విశేషాలను కూడా చెప్తూ పరవాసుదేవమూర్తి అని, వ్యూహవాసుదేవమూర్తి అని, విభవమూర్తి అని, అంతర్యామి అని, అర్చామూర్తి అని చెప్పి కూడా ఆ మూర్తులతో సమన్వయించి స్తుతిస్తారట. అదిగో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఈ కళ్యాణానికి మనమే కాదు లోకమంతా కూడా
స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించటానికి రావాలి. అందుకే ఈ కలియుగములో స్వామి యొక్క తిరుమలలో జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవాన్ని వీక్షించటానికి సకలమైనటువంటి దేవతలందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. అవిధిగా మంత్రవిధిగా కూడా శుద్ధ ఆశీర్వాన్ మమత్తో ఇంద్రశుద్ధో నాగః శుద్ధ శుద్ధ ఋతుభిః శుద్ధోరగం నిదారగ శుద్ధో మమద్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినో రగం శుద్ధో రత్నాని దాశసే శుద్ధో వృత్రాణి జిజ్ఞసే శుద్ధో వాజం శిశాససే స్థండిలే భూమిమావాహయామి మయి దేవాంతర వినమాయ జంతాం మయ్యా శేరస్తమయి దేవహోతః దైవ్యా హోతారావనిషంత పూర్వేరిష్టాస్యామ తనవాసవేరాః మఖ్యం యజంతు మమయాని హవ్యాకోతి సత్యామనసోమి అస్తు ఏ నోమానిగాం కథమచ్చనాహం విశ్వే దేవాసోధివోచతామే ఉద్ధన్యమానమస్య అమేద్యమపాప్మానం యజమానసహంతో శివానశ్శంతు ప్రతిశతస్రసన్నో మాతా ప్రతిభీతోకసాతా రేఖాయాం స్కందమావాహగామి రేఖా గాయత్రిగా ప్రోక్ష ఓం జాతవేదో భువనస్య రేతహి సంచతపసో యజ్జనిష్యతే అగ్నిమశ్వత్తాదది హవ్యవాహకం శమీగర్భాద్యనియోమయో భూః ఘృతప్రదీకో ఘృతయోనిరగ్ని ఘృతైః సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృతప్రశస్వా సరితో వహంతి ఘృతం పిబంచు యజాయక్షి దేవాన్ ఆయుర్ధా అగ్ని హవిషోజశానో ఘృతప్రదీకో ఘృతయోనిరేధే ఘృతం పీత్వా మధుచారగవ్యం పితేవ పుత్రమపి రక్షతాదిమం ఓం అగ్న ఆయాహే వీతకే గృణానో హవ్యతాతకే నిహోతా సత్సి బర్హిషే అదితేనమన్యస్వ అనుమతేనమన్యస్వ సరస్వతేనమన్యస్వ దేవసవిత ప్రసభ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం బ్రహ్మజజ్ఞానం ఓం భూర్భువస్వః బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమర్చనం ఓం సోమోధీర్ఘం ఓం భూర్భువస్వః సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః ఇదమర్చనం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రోక్ష సోమన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రోక్ష పాత్రాదావామాదాగ పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞయేస్తో వాయుభూతేస్తో కృష్ణోస్య ఖరేష్టో అగ్నయే త్వా స్వాహా వేదిరసి బర్హిషే త్వా స్వాహా బర్హిరసి సుగ్భస్వా స్వాహా విష్ణోస్తోపోసేది ప్రాచ్యాం దక్షిణతో విష్ణోస్తోపోసే उत्तरतपदेर्चर्युञ्जनमसि विष्णोस्तोपोसे पश्चिमतः सौदत्तां देवेभ्यो विष्णोस्तोपोसे ओं विष्णुमावाहयामि ओं महाविष्णुमावाहयामि ओं सदा विष्णुमावाहयामि ओं यापिनारायणमावाहयामि श्रुतासे घृतासे ध्रुवासे तरुणासे वानस्पत्योसे देवेभ्यः सन्तस्वा अनया प्रतिव्यापो घ्रीष्यामि ओं ब्रह्मणपप्रणेष्यामि यजमानवादं यच्च प्रणयज्ञं देवतावर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रणय ओं सोमापप्रणेष्यामि यजमानवासं यच्च प्रणयज्ञं देवतावर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रणय को प्रणयतो सव प्रणयत्वापो देवी प्रणयानि यज्ञगं सागं साधयन्तु नः घृतं विहरामि चरं विहरामि दक्षिणप्रणितौ ब्राह्मणे तीर्थेन ओम इंद्रमावाहयामि प्रजापतिमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि उत्तरप्रणितौ दैवेन तीर्थेन ओम अग्निमावाहयामि सोममावाहयामि ओम अग्निशोमानावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि अपौपस्पृश्य ओम श्री विष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि
ఆదిత్యానావాహయామి అశ్వినామావాహయామి పూషానమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సమమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి యజ్ఞదేవతశ్వాన్ దేవానావాహయామి ఓం సర్వదేవానావాహయామి ఆజ్యపాత్రే ప్రజాపతయే జష్ట నిర్వపామి ఇంద్రాయ జష్ట నిర్వపామి అగ్నయే జష్ట నిర్వపామి సోమాయ జష్ట నిర్వపామి అగ్నయే జష్ట నిర్వపామి సోమాయ జష్ట నిర్వపామి అగ్ని సోమాభ్యాగం జష్ట నిర్వపామి ప్రజాపతయే జష్ట నిర్వపామి ఇంద్రాయ జష్ట నిర్వపామి వసుభ్యో జష్ట నిర్వపామి మరుద్భ్యో జష్ట నిర్వపామి రుద్రేభ్యో జష్ట నిర్వపామి అపౌపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే జష్ట నిర్వపామి బృహస్పతగే జష్ట నిర్వపామి మిత్రాయ జష్ట నిర్వపామి వరుణాయ జష్ట నిర్వపామి ఆదిత్యేభ్యో జష్ట నిర్వపామి అశ్విభ్యాం జష్ట నిర్వపామి పూష్ణే జష్ట నిర్వపామి కక్షాయ జష్ట నిర్వపామి కక్షదేవత సోమాయ జష్ట నిర్వపామి ఔపాసనయజ్ఞాయ జష్ట నిర్వపామి యజ్ఞదేవతశ్వేభ్యో దేవేభ్యో జష్ట నిర్వపామి సర్వదేవేభ్యో జష్ట నిర్వపామి ఆజ్యం తృప్యతిస్రగామి చరుం తృప్యతిస్రగామి అగ్నేర్జ్యోతిరసే సమితసి స్వాహ చిత్పతి స్వాపునాత్పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యసరశ్మిభిః స్వాహ వాక్పతి స్వాపునాత్పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యసరశ్మిభిః స్వాహ దేవస్వా సవితా పునాత్పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యసరశ్మిభిః స్వాహ కర సంపూర్ణా వా సవిదో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతజ్ఞస్పర్శయిత్వా అభ్యర్చ అక్షతాం ఆజ్యాం చరుభిః ఓం ఇంద్రాయ నమః ఓం అగ్నయే నమః ఓం యమాయ నమః ఓం నిరుతయే నమః ఓం వరుణాయ నమః ఓం వాయువే నమః ఓం కుబేరాయ నమః ఓం ఈశానాయ నమః ఓం అగ్నయే నమః ఓం జాతవేదసే నమః ఓం సహౌజసే నమః ఓం అజిరాప్రభవే నమః ఓం నర్యాధసే నమః ఓం పంక్తిరాధసే నమః ఓం విసర్పిణే నమః ఓం అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసభా ఓం అయంత యద్మ ఆత్మా జాతవేదస్తే నేద్యస్వ వర్ధశ్రుతేర్ధవర్ధగతాత్మాన్ పజగా ప్రసవే బ్రహ్మహర్షిసేనాన్నాద్యేన సమేతగా అస్మినాగార కర్మణి బ్రహ్మన్ సోమమిద్మమాదాస్తే ఆధస్వా సమేతగ స్వాహ వాగవ్యాదాగ్నేయాన్తం ప్రజాపతగే స్వాహ నైరుత్యాదేశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నగే స్వాహ సోమాగ స్వాహ అగ్నగే స్వాహ సోమాగ స్వాహ అగ్ని సోమాభ్యాగం స్వాహ ప్రజాపతగే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపౌపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే స్వాహ బృహస్పతగే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాం స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసనజ్ఞాయ స్వాహ యజ్ఞదేవతశ్వేభ్యో దేవేభ్య స్వాహ ఓం సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభిగార్య చరగం సావిత్రాద్విర్గృహీత్వా పునరభిగార్య ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువ సవస్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసావేః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవకర్మణి ఔపాసనాగ్నిముఖే ఆఘారాంతరే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాస న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషడ్వైష్ణవాహుతిర్హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవా ఓం మతో దేవ అవంతు నో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతామపి స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిదదేపదం సమూఢమస్య పాకం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతగతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్జస్సకా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సురగః దివ్యేవ చక్షురా తదగ్గ స్వాహా తద్విప్రాసో విపన్యవో జాగ్రవాకం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువ సవస్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసావేః
చూచేరొకరొకరు. నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు. గగనద్దాలు చూపరి తతితో బాగాలియరే, గగనద్దాలు చూపరి తతితో బాగాలియరే, మొగరుదేర కస్తూరి ఉండలియరే. దేవుడు దేవియునదే తెరదీయరే. పూల దండలు తీసి పువ్వులియరే. విద్య కాగిలించుకుంటా పార్శ్వద్వయం హేయూరాంగదహార కుండలధరం దీప్తం విశ్వధరం విభం సుచక్రశంకం కటివరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటమకర కుండలధరం సువక్ష విలసత్ శ్రీవత్స చిహ్నం భజే ప్రళంబసూత్రోజ్వలమాల్యభూషణం నమామ్యహం శ్రీవేంకటశైలనాయకం నారాయణం సకమలం సకలాభరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్పత్రికశ్యపమరీచి ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురుం ప్రణమామి మూర్ధ్నా. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్త్యజ వాయవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టాదిగ్దంతి సుండాన్ దండోత్తంబితే అమరావతీత్యష్టదేవపురి విరాజితే ఇంద్రాగ్నియమనరుతవర్ణవాయు కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలబలగితే లవనేక్షుసురాసర్పి దదిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబో ప్లక్షాది సప్తద్వీపదీపితే మహేంద్రాది సప్తకులపర్వత విరాజితే
భారత కింపురుషిత్యాది నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరిత్యాది నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరకాదుత్తేర్య ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేశో సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధార విష్ణు తత్వకల్పః కోటి చాతుర్లక్ష ప్రమాణాదిః దివ్య వైదిక విధానేన భగవాన్ విఖనో మునీంద్ర ప్రణీత శ్రీ వైఖానస దివ్య భగవచ్చాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ త్రిగుణీకృత అగ్నిష్టోమతిరాత్రప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం షోడశ మహాదానాంతర్గత కన్యాదానమహం కారయిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్య మంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య నందక కౌమోదకీ సారంగ దివ్య పంచాయుధాలంకృత కోటి సూర్య సమప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ అంగేరస బానస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ భేదేన ప్రవర్తమానస్య పరవ్యూహ విభవ అంతర్గామి అర్చావతార రూపకస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే అంగేరస పారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య పూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ స్వకర్మణోప్యాది వశాత్ ఉత్పత్తి స్థితి లయ కారణస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయాం అంగేరస మారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణికిరణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార భగవత ప్రద్యుమ్నావతారకస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయాం అంగేరస వరస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకటక కేయూరహార దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యోపేత శోభితాయ దివ్య పీతాంబరధరాయ ప్రపన్న పారిజాతాయ స్వర్ణగరుడవాహనారూఢాయ నిజావతారాయ అచింత్యాద్భుత నిత్యవ్వన స్వభావ లావణ్య తేజో దివ్య రూపకాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర రూపాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ. ఋగ్గజ సామధర్వణజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయినీం భార్గవచవనాప్నవాన ఔర్వవైదల పంచార్షయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదార్విందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం భృగో సంకల్పతనగాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాశౌ జాతాం అయోనిజాం శ్రీదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. ఋగ్గజ సామధర్వణజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయినీం కాశ్యపవత్సరణైధ్రువత్రగార్షయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః
అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనగాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం అయోనిజాం భూదేవేనాంనీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతో గృహంతో కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేదవ్యం బ్రహ్మలోకదికేశయా. కన్యాం స్వలంకృతాం సాధ్యేం సుశీలాయ సమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే. విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యా సర్వా దేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతిః. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరలతో వంశ ఋషి అనుక్రమాన్ని కూడా స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ ఉంది. అంటే ప్రవర అంటే ఋషివంశంలో జన్మించినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు, మూలపురుషునితో సహా ఆత్మబంధువులు, ఆచార్యులు, తత్సంబంధ మహర్షులు కూడా తమ వంశానికి చెందిన మహర్షులు కూడా ప్రవరలో ముఖ్యమైనటువంటి వారుగా మనం ఇప్పుడే విన్నాం. స్వామి యొక్క అమ్మవార్ల యొక్క ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. ఆ తదుపరి మాంగళ్య పూజను గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతున ఈ కళ్యాణ మహోత్సవం అనేటువంటిది సమస్తమైనటువంటి లోకరక్షణ నిమిత్తమై జరపబడుతూ ఉన్నది అని చెప్పి కూడా చెప్తూ స్వామివారిని మనం వేటాడటానికి స్వామి అరణ్యానికి వెళ్ళాడట. అక్కడ పద్మావతీదేవిని చూశాడు. ఆ పద్మావతీదేవిని చూసి తాను వివాహమాడాలి అని చెప్పి స్వామి నిశ్చయించుకున్నాడట. అనుకొని దిగులు చెందుతూ ఉంటే అదే సమయంలో ఒకులామాత సపరీలు చేస్తూ అడిగిందట, ఏమి నాయనా నీవంతా కూడా శరీరమంతా బాధతో ఉన్నట్లుగా ఉంది, మరి గాయం కూడా తగిలినట్టుగా ఉంది, నీ గాయానికి కారణమేంటి అని చెప్పి అడిగితే శ్రీనివాసస్వామి తల్లితో అన్నాడట, అమ్మా నీ దగ్గర దాపరికం ఎందుకు, నేను అడవిలో మదపటేనుగును తరుముతూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక దప్పిక తీర్చుకోవడానికి పరిసర ప్రాంతంలో ఉద్యానవనంలోనికి ప్రవేశించాను. అక్కడ ఒక మధుర గానం వినిపించింది. ఆ గానాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఆకాశరాజు పుత్రికైనటువంటి పద్మావతిని చూసి నేను మోహపరవశుణ్ణయ్యాను అని చెప్పాడట. వెంటనే ఉకులాదేవి, నాయనా నువ్వెక్కడా, నాగలోకమెక్కడా, పద్మావతిని వరించటము అనేటువంటిది ఆకాశానికి నిచ్చెన వేసినట్లుగా ఉంటుంది. ఆకాశరాజుకి ఈ విషయం తెలిస్తే మనకు బ్రతకనిస్తాడా? నీ ఆశ అతీతమైంది కాబట్టి నీవు మనసు మార్చుకోవని చెప్పి స్వామివారికి చెప్పిందట. అప్పుడు స్వామివారు, అమ్మా నేను త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని అవతారము దాల్చి జనకుని మాట పాలించటానికై అడవులకు వెళ్ళినప్పుడు రావణుడు సీతను అపహరించడానికి వచ్చినటువంటి సమయము అగ్నిదేవుడు వాణ్ణి మోసపుచ్చి సీతస్థానములో వేదవతిని సృష్టించి సీతను అగ్నిదేవుడు భద్రపరిచాడు. మాయాసీతను రావణుడు ఎత్తుకుని వెళ్ళాడు. రావణుని సంహరించి సీతను అగ్నిప్రవేశం చేయించాను. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఇరువురి సీతలను నాకు చూపి జరిగిన విషయాలన్నీ కూడా తెలిపి వేదవతిని వివాహమాడమని చెప్పి అగ్నిదేవునితో కూడా సీతయు కోరారు. అందుకు నేను రామావతారంలో ఏకపత్ని వృతుణ్ణి కాబట్టి కలియుగంలో వేదవతిని ఆకాశరాజు పుత్రికైనటువంటి పద్మావతి పేరుతో జన్మించగలదు. నేను అప్పుడు వివాహమాడతాను అని చెప్పి మెప్పించి తిని. ఆ వేదవతి ఎవరు అంటే ఇదిగో ఈ పద్మావతే. ఆనాడు వేదవతికి ఇచ్చినటువంటి మాట నేడు చెల్లించవలసి ఉన్నది అని చెప్పి ఆ ఉకులామాతకు తెలియచేశాడట. అంటే స్వామివారు తన ఆకాశరాజుకు కూడా ఉకులామాత కూడా రాయవారిగా వెళ్ళి సకలమైనటువంటి విషయాలన్నీ కూడా నివేదించి మరి ఈరోజు సకలమైనటువంటి ఆచార్యుల వల్ల సుఖయోగి మహర్షి అలాగే బృహస్పతి వీళ్ళంతా కూడా శుభముహూర్తము అనేటువంటిది నిశ్చయించారు. వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం స్వామివారికి దివ్యమైనటువంటి ముహూర్తంగా నిర్ణయించి 5 రోజుల పాటు కళ్యాణము అనేటువంటిది వైభవంగా జరిగిందట. అంత గొప్పగా జరిగినటువంటి కళ్యాణానికి వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మ అందరూ కూడా వేదమంత్రాలు పఠనం చేస్తూ ఉన్నారట. ధరణీదేవి పద్మావతీదేవిని పెళ్లిపీటపై కూర్చొండబెట్టింది. ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారు. అంతా
ఘనమైనటువంటి ఆ కన్యాదాన మహోత్సవాన్ని కూడా ఇప్పుడే మనం తిలకించాం. వశిష్ఠుడు శ్రీనివాసునికి పద్మావతీదేవికి కంకణాలు కట్టి ముత్తైదువులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడట. ఆ ఉకులామాలిక కూడా ఆ శ్రీనివాస పద్మావతి యొక్క కళ్యాణాన్ని చూసి ఆనందపరుషురాలై పద్మావతి శ్రీనివాసుల్ని కూడా దీవించింది అని చెప్తూ ఉన్నారు. ఎంత గొప్పదో చూడండి ఆ కళ్యాణ వైభోగాన్ని. దేవతలంతా కూడా ఇచ్చేసి ఇక్కడ జరిగినటువంటి కళ్యాణాన్ని కూడా ఎంత గొప్పగా చూశారో మనం కూడా చూస్తూ ఉన్నాం. అంటే వివాహానికి విచ్చేసినటువంటి అతిథులంతా కూడా ఈరోజు మర్యాదలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదిగో మాంగళ్య పూజను గావించారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ స్వామివారి యొక్క హస్తానికి తాగించినటువంటి ఆ మంగళసూత్రాలను ఉభయదేవీరులైనటువంటి శ్రీదేవి భూదేవి ఇరువురికి కూడా మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మనం సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. వేదాన్వేషణ మందరాద్రిభరణక్ష్మోద్ధారణ ప్రసృత ప్రహ్లాదావన భూమి భిక్షణ జగద్విక్రాంతయో యత్క్రియా. శ్రీదేవ్యే నమః మాంగళ్యధారణం కరోమి. అదిగో మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిద్దాం. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతునాం కంఠే బధ్నామి శుభగే రక్షంతు శరదాం శతం. భూదేవ్యే నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్ ముహూర్తోస్మితే భవంతో మహాంతో ను గృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము చేరి చూతము. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ. ఓం అగ్నిరైత ప్రథమో దేవతానాగం సోసే ప్రజామంచత మృత్యుపాశాత్ తదయగం రాజావరణోన్మన్యతాం యదేయగ్గ స్త్రీపౌత్రమగన్నరోదాత్ స్వాహా. ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్యః ప్రజామంచత మృత్యుపాశాత్ తదేగం రాజావరణోన్మన్యతాం యదేయగ్గ స్త్రీపౌత్రమగన్నరోదాత్ స్వాహా.
ఇమామగ్నిస్త్రాగతాం గారహపత్యః ప్రజామస్యేనైతు దీర్ఘమాయోః అశోన్యోపస్తాదేవతామస్తు మాతా పౌత్రమానందమపి ప్రపద్యతాం యజ్ఞస్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శివ స్వాహా ఓం భోర్భవ శివ స్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసావేః అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవకర్మణి ఔపాసనాగ్నిముఖే లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఇమాన్ లాజానామిత్యభిఘార్య ఓం ఇమాన్ లాజాన్నవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యన్నార్యపబ్రోతే అగ్నౌ లాజాన్నవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజాన్నవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యన్నార్యపబ్రోతే అగ్నౌ లాజాన్నవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజాన్నవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యన్నార్యపబ్రోతే అగ్నౌ లాజాన్నవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసావేః అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవకర్మణి ఔపాసనాగ్నిముఖే లాజహోమాంతే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాసనాతి సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవాహుతిర్హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవా ఓం అతో దేవ అవంతు నో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామ విస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిదదేపదం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అతాభ్యః తతో ధర్మాణి ధారగన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతు గతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్జస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతగ్గ స్వాహా తద్విప్రాసో విపంద్యవో జాగ్రవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవ శవ స్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసావేః అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవకర్మణి ఔపాసనాగ్నిముఖే ఏతత్ కర్మ సాద్గుణ్యార్థం ఉపరిష్టాత్ అంతహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవా యదస్య కర్మణోత్యరైరచం యద్వాన్ యనమహాకరం అగ్నిష్టత్విష్టకృత్ విద్వాన్ సర్వజ్ఞస్విష్టకం సహతం కరోతు మే స్వాహా అగ్నగే స్విష్టకృతే సహతహుతాహుతీనాం కామానాగం సమర్దేత్రే స్వాహా అగ్నగే స్వాహా అగ్నగేన్నాదాయ స్వాహా అగ్నగేన్నపతగే స్వాహా ప్రజాపతగే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దైవతమముష్మే స్వాహా అగ్నగే స్విష్టకృతే స్వాహా వాస్తుపతే నమో వాస్తుపతగే స్వాహా యన్మ ఆత్మనో మిందా భోజగ్నిస్తత్పునరాహ జాతవేదా విచర్షణి స్వాహా పునరగ్నిశ్చక్షురదాత్ పునరింద్రో బృహస్పతి పునర్మే అశ్వినాయనం చక్షురాదత్తమక్షౌ స్వాహా ఇష్టేభ్య స్వాహా వషడనిష్టేభ్య స్వాహా భేషజం దురిశ్చై స్వాహా నిష్కృత్యై స్వాహా దౌరాద్యై స్వాహా దైవీభ్య స్వాహా తనుభ్య స్వాహా
వృద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఆశ్రావితమత్యాశ్రావితం వషట్కృతమత్యనోక్తం చైగ్ని అతిరిక్తం కర్మణో యచ్చేహీనం యజ్ఞ పర్వాణి ప్రతిర్నేతి కల్పయన్ స్వాహ కృతాహుతిరేతి దేవాన్ స్వాహ ఏధోస్యే దిశేమహి స్వాహ సమిదసే తేజోసే తేజోమయి దేహి స్వాహ యమస్య ధీమహి మృత్యోర్మే పాహి స్వాహ సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వాహ సోమస్య ధీమహి చిత్తం మే పాహి స్వాహ వాయోర్ధీమహి ప్రాణాన్మే పాహి స్వాహ బ్రహ్మణోర్ధీమహి బుద్ధిర్మే పాహి స్వాహ ఓం అగ్నిర్భుక్త స్వాహ వేదిర్భుక్త స్వాహ ద్యౌర్భుక్త స్వాహ పృథివీర్భుక్త స్వాహ ఓషధి వనస్పతి వందర్వాంశరశ్చైవ భుక్త స్వాహ అగ్నిర్జీర్ణ స్వాహ వేదిర్జీర్ణ స్వాహ ద్యౌర్జీర్ణ స్వాహ పృథివీజీర్ణ స్వాహ ఓషధి వనస్పతి గంధర్వాంశరశ్చైవ జీర్ణ స్వాహ సమంతాంబరిహరిహవిషాకృతేన సపాదిక్వైర్వ సుభిషమరుద్భిః ఓం సప్తతే అగ్నే సమిద సప్త జిహ్వా సప్త ఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా యజంతే సప్తయోనిరాపృణస్వాకృతేన స్వాహ పూర్ణాహుతి ఉత్తమాంతే ఆజ్యశేషమింద్రాయ జహోమి స్వాహ ఆజ్యశేషమింద్రాయ జహోమి స్వాహ పూర్ణాహుతి ముహూర్తస్సు ముహూర్తోస్మృతే భవంతో మహాంతో న గృహ్ణంతో అగ్నిస్తృప్యతో వేదిస్తృప్యతో ద్యౌస్తృప్యతో పృథివీస్తృప్యతో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాప్సరశ్చైవ స్తృప్యంతాం అదితేంద్వమగ్రస్తాః అనుమతేంద్వమగ్రస్తాః సరస్వతేంద్వమగ్రస్తాః దేవసవితా ప్రాసావేః పవిత్రమసి పవిత్రం మే భోగాత్ స్వాహా పూర్ణమసి పూర్ణం మే భోగాత్ స్వాహా సర్వమసి సర్వం మే భోగాత్ స్వాహా పశ్చిమత పరిధిమపనగా దక్షిణత పరిధిమపనగా ఉత్తరత పరిధిమపనగా పశ్చిమతో విష్ణు సదనమసే దక్షిణతో విష్ణు సదనమసే ఉత్తరతో విష్ణు సదనమసే ప్రాచ్యాం విష్ణు సదనమసే గ్రంథిం విసృజ్య అగ్నిప్రోక్ష ఆప్యాయంతామాపవోషతయో మరతాం వృషతయస్తతి వెంగచ్చ తతో నో నృష్టిమేరగ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనగం శుద్ధ్యంతాం దేవసదనగం శుద్ధ్యంతాం పితృసదనగం భూతిస్మాతేది భస్మమాలిప్య భూతిస్మాతే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోర్భూతిః ఆదిత్యస్తోమో నమః త్రయాయుషం జమదగ్ని కశ్యపశ్చత్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రయాయుషం ఆపోహిష్టామయో భువస్థానవోర్జే దదాతన మహేరణాయ చక్షసే ఓం చ మే స్వరశ్చ మే యజ్ఞోపచతే నమశ్చ యత్తే న్యూమ్నం తస్మై తే ఉపయత్తే తిరక్తం తస్మై తే నమః బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా హోతృహీనం వా వసటర్థహారమపాగ్నగే జాతవేదసే భగవాన్ ప్రజ్వలిత ఓం నమః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాసన యత్కృతం మయా దేవ పరిపూర్ణం యదస్తు తే ప్రాయశ్చిత్తానశేషాని హోమకర్మాత్మకాని వై తాని శేషానశేషానాం కృష్ణానుస్మరణం పదం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాద్యర్గాచమనీయం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః అగ్నయే నమః భాసకం విదాస్థానం ప్రతిష్టాపయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ
అగ్నయే నమః గుడోపహార నివేదయామి ఆజ్యశేషం సమర్పయామి బ్రహ్మానద్వాసయామి సోమమద్వాసయామి అగ్నిమద్వాసయామి ఆదిత్యముపగచ్చ. తత్సబ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రేభో నీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. భాగంగా స్వామివారికి లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. అర్చకవరేణ్యులు హోమగుండం సమీపంలో ప్రధాన హోమం లాజహోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. అదుగో ఆ తదుపరి వారణమాయరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. విష్ణు చిత్తుల వారికి పూలతోటలో లభించినటువంటి కుమార్తె. ఈమెను విష్ణు చిత్తులు దంపతులు చాలా అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నారు. యుక్త వయసులో వచ్చినటువంటి తర్వాత గోదాదేవి శ్రీవారు అయినటువంటి రంగనాథుణ్ణి తన పతిగా పొందాలి అని చెప్పి భావించిందట. విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకుని వెళ్ళేవారు. అయితే గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించిందట. ఆ రోజు తండ్రి అయినటువంటి విష్ణు చిత్తుల వారికి తెలిసి దుఃఖించాడట. మాలధారణ ఈ రకంగా జరుగుతుందేనని చెప్పి భావిస్తే అప్పుడు పరమాత్మే కనిపించి చెప్పాడట, ప్రతిరోజు కూడా గోదాదేవి ధరించినటువంటి మాలధారణే కావాలి అని చెప్పి ఆదేశించారట. అంటే స్వామికి భక్తితో సమర్పించేటటువంటిది ఈ వరమాల ఎంతటిదైనా కూడా స్వామికి అభీష్టమేమో. అదుగో మాలా పరివర్తన కార్యక్రమంలో స్వామివారికి చక్కగా అలంకరింపబడినటువంటి ఈ వరమాలను ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. అదే పుష్పమాలను మరలా స్వామివారికి సమర్పించి మరలా మన భూమహాలక్ష్మికి కూడా సమర్పణ గావించి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. శ్రీరంగనాథ స్వామి ఆలయ రాజగోపురాల ముందర మేళతాళాలతో తెచ్చి పల్లకిని దింపారట. గోదాదేవి కళ్యాణం సంక్రాంతికి ముందు వచ్చేటటువంటి భోగినాడే అన్ని వైష్ణవ ఆలయాల్లో కూడా గోదాదేవి కళ్యాణాన్ని జరుపుతారు. పెళ్లి కూతురు శోభతో మహాలక్ష్మి వలె అలంకరించబడినటువంటి గోదాదేవిని చూసి 50 మంది కూడా ఆశ్చర్యంతో విగ్రహాల వలె నిలబడిపోయారట. మరి పెళ్లి కొడుకు ఎవరయ్యా అంటే ఆదిశేషుడు సహస్రపణాలతో స్వామివారిపై ఛత్రం పట్టినట్టుగా ఆచ్ఛాదన చేసి తెల్లటి పట్టువలే కుసుమ కోమలమైనటువంటి తన పాము చుట్టలపై స్వామికి సున్నితంగా కూడా పౌలింపు సేవగా నిలిచాడట. శేషాహి స్వామివారు దివ్యమంగళ సుమమూర్తియే సమస్త ఆభరణాలు ధరించి శంఖ చక్రాది ఆయుధుడై నుదుట తిరుమణినామం వెన్నెల కాంతితో ప్రకాశిస్తూ ఉంటే తెల్ల కలువ వంటి విశాలమైనటువంటి నేత్రాలు విచ్చి అశేష భక్త జనసముద్రమును అనుగ్రహ వీక్షణాలతో కూడా ముంచాడట. అంటే అది స్వామికి కూడా మహాపర్వమేమో. గర్భాలయములో మూలవరుల సేవలో నిలిచినటువంటి అర్చక స్వాములు ఒక్కసారిగా కళ్యాణ మంత్రాల్ని పఠించారట. దీక్షా కంకణధారణ చేశారు. కస్తూరి తిలకం దిద్దారు. అలాగే వెండి జన్యాన్ని కూడా ధరింపజేసి ఉదయించే సూర్యుని వంటి బంగారు కాంతులు వెరజిమ్మే పట్టు పీతాంబరాన్ని ధరించి స్వామివారు సకల కళ్యాణ గుణాభిరాముడై మరింతగా ప్రకాశిస్తూ ఉన్నారు. ఒక వెలుగు పుంజము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైంది. గోదాదేవి ఏమైంది కనపడలేదు అంటే మరుక్షణములో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి వరమాల శ్రీరంగనాథ స్వామి కంఠములో వ్రేలాడుతూ ఉన్నదట. ఎంత గొప్పదో చూడండి. అదుగో భక్తితో నన్ను నెప్పుడు భజయించు భక్తులే దాటగలరు, దాట శక్యముగాదుగా అన్యులకు నా దైవమాయ ఎప్పుడు. అంటే భక్తితో భగవంతుడు ఎప్పుడూ కూడా పలుకుతాడు అని చెప్పి బహుజన్మముల నెత్తి అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఓ